ఒక పక్కన భార్య అంటుంది, ఎవడా నీచుడు అంటుంది భార్య. ఎవడా నీచుడు? నీచుడు ఒకడు ఎగిరినట్లుగా బజారులో నాట్యమాడుతున్నాడు. చెలికత్త ఎవడా నీచుడు అంటుంది మీకాలు అనే ఒక ఆడది. 2 శామ్యూయల్ 6 చాప్టర్ మీరు చదువుకున్నట్లయితే, మీకాలు తన భర్త అయిన దావీదు నిబంధన మందసపు ఎదుట నాట్యం ఆడుతుండగా చూచి హీనపరిచింది. దావీదుకు తెలుసు నేను గొర్రెల దొడ్డిలో నుంచి తీయబడ్డానని. దావీదుకు తెలుసు తాను ఎన్నిక లేని వాడినని. దావీదుకు తెలుసు తాను పనికిరాని పాత్రనని. ఈ రోజున ఏ క్రైస్తవునన్నా కదిలించండి, నా అంత గొప్పోడు లేడు అంటాడు. ఏ పాస్టర్ గారన్నా కదిలించండి, నాకున్న జ్ఞానం ఎవరికీ లేదంటాడు. ఏ సంఘాన్నైనా కదిలించండి, మా సంఘమే పరలోక రాజ్యానికి వెళ్తుంది అంటాడు. ఎందుకురా అంటే నేను తెల్ల బట్టలు వేసుకున్నానుగా అంటాడు వాడు. ఇంకొక ఆయన్ని కదిలించండి, నేను గడ్డం పెంచానుగా కాబట్టి మా సంఘమే పరలోక రాజ్యానికి వెళ్తుంది అంటాడు. పిల్లి గడ్డం వేసుకొని నేను ఇంకేదో పదవులు ఉన్నాయి కదండి కదా, మా సంఘమే పరలోక రాజ్యానికి వేస్తానంటాడు. ఇంకొకడు అంటాడు నేను తెల్లంగి వేసుకొని నిలువుని వేసుకొని ఉన్నాను, నేనే పరలోకానికి వెళ్తానంటాడు. ఎవడు వెళ్ళడండి, ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడే వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన డ్రెస్సు మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ఏమండి, మనది ఏది పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. పరలోక రాజ్యానికి చేరాలంటే ఒకటే మార్గం, ప్రభువుని శాశ్వతంగా ప్రేమించి కృపలో నిలిచి ఉండడం ఒకటే మార్గం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అనే అంబరిలా మన మీద పెట్టాడు, గొడుగు మన మీద పెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే ప్రభువుని ప్రేమించడంలో తగ్గిపోయి ఆయన యొక్క నీడ నుండి దూరం అవుతున్నాం. కృప మనమే పోగొట్టుకుంటున్నాం. ప్రభువు మన మీద ఎప్పుడు కృప చూపాలనే కోరుకుంటాడు, కానీ కృపను పోగొట్టుకునేది ఏంటో తెలుసా? మన కార్యాలే. మనలో ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో కృపకు దూరం అవుతాం. మనలో ఎప్పుడైతే పగ వచ్చిందో కృపకు దూరం అయిపోతాం. మనలో ఎప్పుడైతే పళ్ళు కొరుకుట వచ్చిందో కృపకు దూరం అవుతాం. మనలో ఎక్కడైతే ఈర్ష్య వచ్చిందో కృపకు దూరం అవుతాం. మనలో ఎప్పుడైతే నేను నాది అనే అతిశయం వచ్చిందో కృపకు దూరం అవుతాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను ఆధారంగా చేసుకొని భక్తుడినైనా ఆధారంగా చేసుకుంటే శాపగ్రస్తుడు. ఏ నరుడు నమ్మదగిన వాడు కాదు, నజరేయుడైన యేసు ఒక్కడే నమ్మదగినవాడు. శరీరులను ఆధారంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. ఏ భక్తుడిని మనకు ఆధారం చేసుకోకూడదండి. ఏ సంఘము మనకు ఆధారం కాదండి. ప్రభు ఒక్కడే ఆధారం. ఈ సంఘములో ఆరాధిస్తున్నారు కనుక ఈ సంఘములోనే ఆరాధించండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ సంఘానికి వెళ్ళి ఆరాధిస్తే అద్భుతం అంట ఏముండదండి, ఏముండదు. అద్భుతం మీరున్న దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య ద్వేషిస్తున్న దావీదు ఆరాధిస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను దేవుడు పిలిచాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏలీయాబు వచ్చాడు. సమూయేలు చూశాడు, ఆహా చాలా అందంగా ఉన్నాడు, సౌలు రాజ్యాన్ని దేవుడు కొట్టేశాడు కదా, ఇతన్ని రాజుగా అభిషేకించమన్నాడు అనుకున్నాడు. సమూయేలు ప్రవక్తే మోసపోయాడు మనిషిని చూసి. దేవుడు అంటున్నాడు పైరూపం చూడొద్దురా అంటున్నాడు. మన అందరం పైరూపం చూసేవాళ్ళమే, అంతరంగాన్ని చూసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అంతరంగాన్ని చూసేవాడు మన ప్రభు. సమూయేలు ప్రవక్త ఏలీయాబుని అభిషేకించబోయాడు. ఆ తర్వాత వచ్చిన ఇంకొక అతన్ని అబీనాదాబుని అభిషేకించబోయాడు. దేవుడు అంటున్నాడు వద్దు వద్దు, పై రూపాన్ని చూడొద్దు. మరి ఎవరు ప్రభువా నేను చెప్తా కదా. ఎస్ఐ వీళ్ళేనా నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారా? ఒకడు ఉన్నాడండి గొర్రెలు కాసుకునేవాడు, పిలిపించు. ఎన్నిక లేనివాడు, పనికిరానివాడు, అన్నదమ్ములు అంతటి బలాఢ్యుడు కాదు. అన్నదమ్ములందరూ సైన్యంలో పనిచేస్తున్నారు, సైన్యానికి పనికిరాడనే గొర్రెలు కాసుకోవడానికి పంపించారు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలండి. అసలు మనం ఏంటి, మన స్థితి ఏంటి, మనం ఎంత ఘోర పాపులం, ఎంత నీచులము, ఎంత అసహ్యులం మనం. ఒక్కసారి ఆలోచన మనకు వస్తేనండి
మనం ఎవరిని చూసినా అతిశయించమండి. మనం నేను, నాది, నన్ను చూడు, నా ఇల్లు చూడు అనం మనం. ఏముందండి, అప్పుడు పాడాలండి పాట. ఇందాక చాలా పాటలు పాడారు, అప్పుడు పాడాలి ఆ పాట. నాకుందంతా లోకాన నీవిచ్చినదే ప్రభు, అప్పుడు పాడాలి. ఈ లోపల పాట పాడి డ్రమ్ములు కొడితే ప్రయోజనం లేదు. ఆ మనసు లేకుండా పాట పాడితే ప్రయోజనం ఉండదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము ఏ స్థితిలో ఉంటే ప్రభు మనల్ని ఈ స్థితికి పిలిచాడు. ఇలా మన జీవితాలను మార్చిన ప్రభువుని, విలువిచ్చిన ప్రభువుని ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా 2 చేతులెత్తి వందనాలయ్య అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? నన్ను రక్షించిన నా ప్రభువు నాకు ఇచ్చిన మహిమ. దేవునికి స్తోత్రం కలుగును కాక. దావీదుకు తెలుసు తాను ఎన్నిక లేని వాడిని. దావీదుకు తెలుసు గొర్రెలు కాసుకునేవాడిని. దావీదుకు తెలుసు కీర్తనల గ్రంథం 50:23లో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు కనుక నా రక్షణ అతనికి నేను చూపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. 50వ కీర్తన 23వ వాక్యంలో దావీదుకు తెలుసు సంగతి. భార్య అసహించుకుంటున్నా దావీదు ప్రభువుని ఆరాధించాడు. దేవుణ్ణి ఆయన వ్యక్తులు తన సొంత భార్య హేట్ చేస్తున్నా, తనని హేళన చేస్తున్నా దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. అదండి శాశ్వతమైన ప్రేమ అంటే ప్రభువుని. మిమ్మల్ని చాలామంది హేళన చేయొచ్చు, నన్ను చాలామంది హేళన చేశారు. నా కూతురు పెళ్ళికి నా ఒక్క చెల్లెలు తప్ప నా బంధువులు ఎవరు రాలా. మేము రామన్నారు, క్రైస్తవ పెళ్ళికి మేము రామన్నారు. చాలా సంతోషం అన్నాను. కానీ నా ప్రభువుని మాత్రం నేను వదులుకోను అన్నాను. పెద్ద కొడుకుగా నా తండ్రికి తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పెద్ద కొడుకు, నేనే చితికి నిప్పు పెట్టాలి. నా ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని ఆశ నాకుంది. ఒక దశలో నా భార్య మెత్తబడి ఈ ఒక్కసారి కానిచ్చేసి ప్రభువుని క్షమాపణ అడగకూడదు అనింది. వాళ్ళు అన్నారు, బతికుండి కూడా చచ్చిన వాడితో సమానం అన్నారు మా బంధువులంతా. నేను చచ్చిపోయాను కదా అన్నాను. లోకానికి పాపానికి చచ్చిపోయాను కదా, జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అన్నాను. ఆ కార్యాలన్నీ నా తమ్ముళ్ళు చేసుకున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించే విషయంలో ఎవరు అడ్డుబండగా మారినా ఆ అడ్డుబండని తొలగించమని ప్రార్థన చేసి మనం ముందుకు సాగాలి. దావీదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. హేళన చేసిన మీకాలుకి ఏమైందండి? గుడ్రాలుగా ఉండిపోయింది. ఆ నష్టం గురించి నేను మీకు చెప్పాలని రాట్లా. ఆ తర్వాత దావీదు పాపం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, పాపం చేసినప్పటికి కూడా తెలిసి పాపం చేశాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. కానీ ప్రభువుని శాశ్వతంగా ప్రేమించాలనే ఆశ మన గుండెల్లో ఉంటే పరిష్కారాన్ని కూడా ప్రభువు చూపిస్తాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన ప్రభు ఈ రోజున దేవునికి విరుద్ధమైన ఏ పాపం మనలో ఉన్నా వెంటనే ఆయన చక్రం వదిలి మనం మెడ కట్ చేస్తానని చెప్పట్లా, బాణం వదులుతానంటల్లా ప్రభు. ఈరోజు కూడా సమయం ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం ఎఫెసీ సంఘంతో ప్రభు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, నీవు మొదటి ప్రేమను మరిచావు, నువ్వు ప్రార్థన మరిచావు, వాక్య ధ్యానం మరిచావు, సంఘానికి రావడం తగ్గిపోయింది, దైవ సేవకుడిని ప్రేమించడం తగ్గిపోయింది, సంఘములో ఐక్యతగా ఉండటం తగ్గించావు నువ్వు. కారణం ఏంటి? ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, నా దగ్గరికి రా. ప్రభు పరిష్కారాన్ని కూడా చూపించాడు ఎఫెస్ సంఘానికి. దావీదుకు కూడా ప్రభు సొల్యూషన్ ఇచ్చాడు. దావీదు, నువ్వు పాపం చేసావు అన్నాడు నాతాను ప్రవక్త. వెంటనే దావీదు 51వ కీర్తనలో, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దావీదు యొక్క పశ్చాత్తాపం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వాక్యంలో దేవుని హృదయానుసారుడిగా దావీదును మార్చింది. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈరోజు కూడా ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే విషయంలో మనం ఎక్కడైనా పడిపోయి ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలనుంది, నన్ను క్షమించు, తిరిగి నీ దగ్గరకు వస్తున్నానని ప్రభువుకు సమర్పించుకోగలిగితే తప్పకుండా ఆయన మనల్ని క్షమించి ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఇప్పటికే మీరు శాశ్వతమైన ప్రేమతో మగ్దలేని మరియ వలె, అపోస్తలులైన పౌలు వలె, దావీదు వలె
దేవుణ్ణి ప్రేమించేవారిగా మీరుంటే, మీకున్న ఇబ్బందులు, ఇరుకుల్లో, శ్రమల్లో కూడా, మీకున్న వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా, మీ ఉద్యోగంలో మిమ్మల్ని చూసి కొందరు అవహేళన చేస్తున్నారు, క్రైస్తవుడు అంటారా అని, ఆ పరిస్థితుల్లో కూడా మీరు ప్రభువుని ప్రేమిస్తుంటే అలాగే ప్రేమలో కొనసాగండి. ఈ భూమి మీద ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు, సదాకాలం ప్రభువుతో ఉండే అవకాశం ఇస్తాడు, యుగ యుగములు ఆయనతో కలిసి పరిపాలించే అవకాశం ఇస్తాడు. ప్రభు సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని ప్రభు మనకి కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారిగా ప్రభు మనల్ని మార్చును గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించి నిత్య కృప, సత్య కృపలో నిలిచి ఉండేవారిగా మమ్మల్ని మార్చమని, మా జీవితాలను కృపను విస్తరింపజేసి మిమ్మల్ని, మీ సన్నిధిని చేరేంత వరకు కూడా, మీ సింహాసనాన్ని మేము చేరేంత వరకు కూడా, ఈ భూమి మీద మేము జీవించిన కాలం అంతట్లో కూడా నీ ప్రేమ నుండి మేము దూరము కాకుండా, ఏది కూడా మిమ్మల్ని ప్రేమించే విషయంలో మమ్మల్ని నా తండ్రి వెనుకకు లాగకుండా, ఏ అడ్డుబండ మా మధ్యకు వచ్చినా దాన్ని మీరు తొలగిస్తూ మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగే వారిగా మమ్మల్ని మార్చమని, విత్తబడిన వాక్యాన్ని నా ప్రభువా నా జీవితంలో ఫలింపజేయండి, నీ బిడ్డల జీవితంలో ఫలింపజేయండి. మా కొరకు ప్రాణం పెట్టిన మిమ్మల్ని చివరి శ్వాస వరకు ప్రేమించగలిగే వారిగా మమ్మల్ని మార్చి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.